అధికారం చేపట్టి ఏడాది అయింది. ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ల గడువు ఉంది. కానీ అప్పుడే అధికార పార్టీ ఆతృత పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమికి పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అప్పుడే క్షేత్రస్థాయి పర్యటనలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇంటింటికి తిరగాలని సిద్ధమైపోతోంది. తాము చేసినటువంటి అభివృద్ధి, ఇతర కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలి అనే ఆలోచనతో ఉంది. ఇవన్నీ దేనికి సంకేతం? ఎందుకని ఇలాంటి ప్రయత్నాలకు పూనుకుంటుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సందర్భంగా జూలై 2వ తారీఖు నుంచి సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి పేరుతో ఖచ్చితంగా నేతలంతా ఇంటింటికి తిరగాల్సిందే అని ఆదేశించారు. మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళి ప్రజల్ని కలిసి తాము చేసినటువంటి కార్యక్రమాల గురించి వివరించాల్సిందే అని ఆదేశించారు. ఎందుకని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అప్పుడే ఎందుకని అధికార పార్టీలో ఆతృత కనిపిస్తుంది? చాలా త్వరగా ఎన్నికలకి చాలా గడువు ఉండగానే ఎందుకని గడప గడపకు వెళ్ళే ప్రయత్నంలో ఉంది? ఒకవైపు విపక్షం దూకుడుగా సాగుతోంది, వేగంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా జనానికి చేసినటువంటి చేటు, వీటన్నిటినీ రీకాల్ బాబూస్ మేనిఫెస్టో అనేటువంటి పేరుతో వివరించే ప్రయత్నం చేస్తోంది. దానికోసం గడప గడపకు వెళ్ళాలి అని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. మరి వైఎస్ఆర్సీపీ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే ప్రయత్నంలో ఉంటే దానికి కౌంటర్గానే తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దిగి కూటమి ప్రభుత్వంలో సాధించిన విజయాలు చెప్పే ప్రయత్నానికి పూనుకుంటుందా? లేకుంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? కేవలం విపక్ష ఒత్తిడితోనే అధికార పార్టీ ఈ రీతిన ఇంటింటా తిరిగే ప్రయత్నం చేస్తుందంటే అది ఒక తరహా. కానీ ఇప్పుడు చంద్రబాబు ధోరణి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు అంచనాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసులో ఏముందన్నది అప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా అంతు బట్టకపోవడంతో ఒకవేళ జమిలీ ఎన్నికలే గనక వచ్చేస్తే అందుకు తగ్గట్టుగా సిద్ధమై ఉండాలి అనేటువంటి సంకల్పం టీడీపీ నేతల్లో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తే దానికి అనుగుణంగా తాము కూడా సీన్లో ఉండాలి, తాము కూడా అన్ని రకాలుగా సిద్ధమై ఉండాలి అనేటువంటి సంకల్పం టీడీపీ అధిష్టానంలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అందుకు అనుగుణంగానే ఎన్నికలు 2029 లెక్క కాకుండా 2027 ఎన్నికలనే అంచనాతోనే ఎప్పటి నుంచే బరిలో దిగేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాదాపు ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టుగా స్పష్టమవుతోంది. విపక్షమే కాకుండా అధికార పక్షం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల్లో తమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలనేటువంటి ఉద్దేశంతో రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈసారి పూర్తి కాలం పాటు ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న ధీమా కనిపించడం లేదనడానికి సంకేతంగా కనిపిస్తోంది. మరి నిజంగానే చంద్రబాబు అంచనా వేస్తున్నట్టుగా, చాలామంది భావిస్తున్నట్టుగా జమిలీ ఎన్నికలు వస్తాయా? జమిలీ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందస్తుగా జరపడం అనివార్యం అవుతుందా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే అయినప్పటికీ జమిలీ కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే ప్రయత్నాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం బరిలో దిగి ప్రజాక్షేత్రంలోకి దిగి జనం ముందుకు వెళ్ళి తాము చేసినటువంటి కార్యకలాపాల గురించి వివరించే ప్రయత్నం చేస్తుండడం మాత్రం ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు సూచికగానే భావించాల్సి ఉంటుంది.